మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామతులుగా ఉండేవాడు. కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు పగిడిద్దరాజు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా సైన్యంతో మేడారంపై సమర శంఖం పూరించాడు ప్రతాపరుద్రుడు. ఆయన శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా యుద్ధ భూమిలో నేలకొరిగారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వాగు ఇప్పుడు జంపన్న వాగైంది. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క శివంగిల యుద్ధరంగంలోకి దూకింది. కాకతీయ సైనికులపైన విరుచుకుపడింది, వీరోచితంగా పోరాటం సాగించింది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టు కింద ఒక పుట్ట దగ్గర కుంకుమ భరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. 2 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ ప్రచారంలో ఉంది. అదే ప్రస్తుతం మేడారం జాతరగా గణతికెక్కింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు మొదట గిరిజనానికే పరిమితమైన మేడారం జాతర ప్రస్తుతం ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా వాసికెక్కింది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. ప్రతి ఏటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేశారు. ఈ గద్దెలపైకి జాతర రోజున అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణలను తీసుకొస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగుతుంది. మహబూబాబాద్ జిల్లా పూనుగొండలో మహాజాతరలో తొలి ఘట్టం ఆరంభమవుతుంది. పూనుగొండలో కొలువై ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజారులు పెళ్లి కొడుకుగా అలంకరించి గిరిజన సంప్రదాయాలు, డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా మేడారానికి కాలినడకన తీసుకొస్తారు. మేడారంలో సమ్మక్క కుమార్తె సారలమ్మ సరిగ్గా గద్దెకు చేరే సమయానికి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకెళ్తారు. తన గద్దెపైన పగిడిద్దరాజు కొలువు తీరుతాడు. ఈ క్రమంలోనే సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు జంపన్నను కన్నెపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకొస్తారు. జంపన్న వాగు వద్ద ఉన్న గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. మరోవైపు సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుంచి డోలుతో ఊరేగింపుగా బయలుదేరి జంపన్న వాగు దాటి, అది వంతెనపై నుంచి కాకుండా వాగులో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. జాతరలో భాగంగా సారలమ్మ, ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర తొలి ఘట్టం ముగుస్తుంది. 2వ రోజు జాతరలో చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. పూజారులు చిలకల గుట్టపైకి చేరుకొని సమ్మక్కకు పూజలు నిర్వహించి గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. దేవతలంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. మళ్ళీ దేవతల వనప్రవేశ క్రతువుతో జాతర ముగుస్తుంది.
కోయ గిరిజనుల ఉనికి కోసం కాకతీయ ప్రభుతో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క సారలమ్మ జాతర ఓరుగలను పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. మేడారం జాతరకు సుమారు 10 రోజుల ముందు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దది ఈ మేడారం గిరిజన జాతర. అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. భూమిదా దొరికినది బిడ్డ, బిడ్డ చుట్టూ పురులు కావాలి కాయక్క, దిగపట్టిన 7 పూలో మీ కాల శబ్దాలే, కాలానే మహిమకు ముఖ్య శతాబ్దాలే. మేడారం అంటేనే నిండు కాల యాగాన్ని కొనియాడే కుంభమేళ, కడిగి తుడిచేను తల్లి కంఠజాల సమ్మక్క